సిఎంఆర్ షాపింగ్ మాల్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ ధమాకా గంటకు బహుమతులు గెలుచుకోండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. సనాతన ధర్మం అంటే ఏంటి? ఇప్పుడు సనాతన ధర్మం చుట్టూ రాజకీయం ఎందుకు నడుస్తోంది? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, దానికి కొనసాగింపుగా తమిళనాడు ఉప ముఖ్యమంత్రి తరఫున జరుగుతున్నటువంటి రాద్ధాంతం, ఇవన్నీ కలిపి ఒక కొత్త ప్రశ్నని లేవదీస్తున్నాయి. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? దీన్ని ఆచరించడం ఈ రోజుల్లో సాధ్యమా అనేటువంటి ప్రశ్న ఎదురవుతుంది. దీనిపైన ప్రత్యేకమైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు మాజీ డీజీపీ, అలానే ప్రముఖ సంఘ సేవకులు అరవిందరావు గారు ఉన్నారు. అరవిందరావు గారు, నమస్కారం. నమస్కారం అండి. సనాతన ధర్మము, హిందూ ధర్మం, ఈ రెండు ఒకటా, వేరువేరా? హిందూ అనే పదం తర్వాత వచ్చింది, మనకు వేరే పదం లేదు కాబట్టి రెండు ఒకటే అని తీసుకోవచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే హిందూ అనే పదం తర్వాత వచ్చింది కదండి. మొట్టమొదట గ్రీక్స్ ఇండ్ అనే పదాన్ని వాడారని, ఆ ఇండ్ అనేటువంటిది హిందూ అయిందని ఒక ఇది ఉంది. అది కూడా నిజమే ఉండొచ్చు. లేకుంటే ఈ పర్షియన్స్ వాళ్ళు సింధు నదికి ఇటువైపు ఉన్నటువంటి వాళ్ళని సింధు అనే వాళ్ళు కాకుండా హింద్ అని అంటారు. సాబను హా అన్నారు. సో ఇప్పుడు కూడా షా అనే దాన్ని ఖా అంటారు. ఆ విధంగా దాన్ని సింధు బదులు హిందూ అయిందని చెప్పని ఒక మాట ఉన్నది. అది ఏ విధంగానైనా కానివ్వండి, ఉపనిషత్తులు వేదాలు వీటిలో హిందూ అనే పదం మనకు ఎక్కడ కనపడదు. ఉపనిషత్తులు వేదాల్లో కనపడదు. తర్వాత వచ్చినటువంటి లిటరేచర్ లో ఉంది అని అంటారు, కానీ అది కూడా ఒకటి రెండు శ్లోకాలు ఉన్నాయి కానీ, బట్ ఎక్కడ సనాతన ధర్మం అనే అన్ని చోట్ల ఉంది. సనాతన ధర్మాన్ని హిందూ ధర్మం అనడం తప్పేం లేదు. ఇంతకాలం అంటే ఒక అధికార బాధ్యతల్లో చేశారు. మీ తర్వాత రిటైర్మెంట్ తర్వాత మళ్ళీ మీరు సనాతన ధర్మం కావచ్చు, లేదా ధర్మ ప్రచారం, సంఘ సేవ, వీటిలో భాగమయ్యారు. ఇప్పుడు రాజకీయంగా జరుగుతున్నటువంటి చర్చ పట్ల మీ అభిప్రాయం ఏంటి? అసలు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావిస్తున్నటువంటి మాటలు ప్రాంతీయ విద్వేషాలు, లేదా మత విద్వేషాలు, లేదా కులాల మధ్య చిచ్చు, ఇలా పెట్టేటువంటి అంశాలు అనేటువంటి ప్రస్తావన వస్తుంది. మీరు ఏ విధంగా చూస్తారు వీటిని? నేను పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు అనేది నేను వినలేదండి, కానీ పేపర్లో చదివాను. పేపర్లో అన్నదాన్ని బట్టి ఆయన నా దృష్టిలో అది తప్పేమనలేదు. ఎందుకంటే ఆయన ఏమన్నాడు, సనాతన ధర్మాన్ని ఎవరు నిర్మూలించలేరు అని అన్నాడు. ఆయన నేను చూసిన ప్రకారము ఆయన తమిళనాడు డిప్యూటీ సీఎం పేరు కూడా తీసుకుంటూ లేదు. మరి వాళ్ళు తమిళనాడులో ఏ ఆధారంపైన కేసు కట్టారో నాకు తెలియదు. అది కేసు కట్టినా కూడా అది ఆయన ఫలానా విధంగా అన్నాడు అని చెప్పని అనడంలో అది కేసు కట్టేంత విషయం కానే కాదు. అది మరి దబాయించి కేసు కడితే మనం ఏం చేయలేము. సో దాన్ని మళ్ళీ వాళ్ళు కోర్టులో ఎదుర్కొంటారు. దాని గురించి నేనేం చెప్పలేనండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అన్నది చాలా ఇంతే అయితే గాని, సపోజ్ ఆయన ఇంతే చెప్పి ఉంటే సనాతన ధర్మాన్ని ఎవరు నిర్మూలించలేరు, ఎవరో ఒక ఆయన అన్నాడు నిర్మూలిస్తానని అని అంటే గాని, అందులో లీగల్ గా చేయాల్సింది ఏమీ లేదని నా అభిప్రాయం. సో ఇప్పుడు ఈ ఇష్యూలో సనాతన ధర్మం చాలా రూపాలు మార్చుకుంటూ వచ్చింది ఇప్పటి వరకు అనేది ఒక చర్చ అయితే, ఇంకోవైపు నుంచి సంస్కరణవాదం కూడా చాలా బలంగా వచ్చింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆర్య సమాజ్ లాంటివి కానీ, బ్రహ్మ సమాజ్ లాంటివి కానీ, మూల సిద్ధాంతాలను వ్యతిరేకించి వచ్చినటువంటి వాదాలు ఇవి అనేటువంటి వాదన చాలా వరకు ప్రచారంలో ఉంది. ఏది కరెక్ట్? అది కరెక్టా, ఇది కరెక్టా అనేది ఇప్పుడు చెప్పలేకపోయినా కానీ, ఈ 75 ఏళ్ళు, 78 ఏళ్ళు, దాదాపు 77 ఏళ్ళు స్వాతంత్రం తర్వాత ఇప్పుడు మళ్ళీ చర్చ మొదటికి వచ్చింది అనుకోవాలా? సనాతన ధర్మంలో మార్పులు లేదండి. సనాతన ధర్మం ఉంటే కేవలం ఉపనిషత్తులో చెప్పినటువంటిది మాత్రమే సనాతన ధర్మం ఉంటే, తరువాత మనుస్మృతి అది కూడా చాలా పాతే. మరి అప్పటి నుంచినే మనకు సనాతన ధర్మంలో చెప్పినటువంటి విషయాల్ని కొంతవరకు మనుస్మృతి టైంకే కొంతవరకు అది డైల్యూట్ అయింది. కొంతవరకు ఉంటే ఎందుకు డైల్యూట్ అయింది? అక్కడ కొద్దిగా మనకి ఇప్పుడు చదివితే మనకు అలా అనిపిస్తుంది. ఆ కాలంలో అది కరెక్ట్ గానే ఉంటుండొచ్చు. ఆ కాలంలో అంటే ఒక 5,000 ఏళ్ల క్రితం అది సరిగ్గానే ఉంటుండొచ్చు. సో అక్కడ మనుస్మృతిలో ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే, అస్పృశ్యత అనే మాట ఎక్కడా లేదండి. అస్పృశ్యత అనే మాట తర్వాత కాలంలో వచ్చినటువంటిది, కానీ అస్పృశ్యత అనే కాన్సెప్ట్ కూడా లేదు అక్కడ. ఊరికే వీడంతా వీడు మడి కట్టుకుని ఊళ్ళో కూర్చో ఉండాలి బ్రాహ్మణులు అని చెప్పని అన్నారు. తర్వాత ఇంకొక విషయం కూడా ఏంటంటే, శూద్రులు అని మనం ఇప్పుడైతే ఎవరినంటున్నామో వీళ్ళందరూ శూద్రులు కానే కారండి. ఒకప్పుడు వీళ్ళందరూ కూడా క్షత్రియ జాతుల వాళ్లే. వీళ్ళందరూ కూడా ద్విజులు అంటారు. ద్విజులు అంటే ఏంటంటే, ఉపనయనమైనటువంటి వాళ్ళందరూ కూడా ద్విజులు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వీళ్ళందరూ కూడా ద్విజులు అని అప్పుడు ఆ కాలంలో డెఫినేషన్. ఆ కాలంలో కాదు, ఇప్పుడు కూడా. తర్వాత ద్విజులు అనే దానికి డెఫినేషన్ మనం భగవద్గీతలో చూడొచ్చు. భగవద్గీతలో వైశ్య అనే దానికి డెఫినేషన్ చూస్తే, కృషి, గౌరక్ష్య, వాణిజ్యం, వైశ్య కర్మ స్వభావజం అన్నాడు. కృషి అంటే సేద్యం చేసుకునేటువంటి వాళ్ళు. అంటే ఆ కాలంలో సేద్యం చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా వైశ్యులు అనే కేటగిరీలో ఉండేది. వాళ్ళందరూ కూడా జంతువులు వేసుకునేవాళ్ళు. గోరక్ష అంటే ఆవులు కాచేటువంటి వాళ్ళు. శ్రీకృష్ణుడు ఉదాహరణకి ఆయన గోవులు కాచేవాడే కదండి, యాదవుడు కదండి. ఈ రోజు అయితే ఆయన మనం బీసీ అంటాము, కానీ ఆ రోజుల్లో అతను ద్విజుడు. అందుకని శాంతిపని మహర్షి దగ్గరికి వెళ్ళి కుచేలుడు అనే ఇంకొక బ్రాహ్మణుడి పక్కన ఆయన క్లాస్మేట్ గా ఉండి వేదం నేర్చుకున్నాడు కదా.
సో అంతేకాకుండా వాణిజ్యం అంటే వర్తకం, ఈ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా చాలా కేటగిరీస్, ఇప్పుడు కంసాలి వాళ్ళు ఉన్నారు, అంటే గోల్డ్ స్మిత్స్, అలాగే నేత పని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా వేసుకుంటున్నారు. కంసాలి వాళ్ళు జందెం వేసుకుంటారు, నేత పని వాళ్ళు జందెం వేసుకుంటారు. విశ్వ బ్రాహ్మణులు అంటాం కదా, కంస వాళ్ళు మంత్రాలు కూడా చెప్తారు. విశ్వ బ్రాహ్మణుల మీటింగ్ కి నేను కొన్నిసార్లు వెళ్ళాను. వాళ్ళ మీటింగ్లు మీరు దయచేసి వెళితే వాళ్ళు మంత్రాలన్నీ చెప్తుంటారు, పురుష సూక్తం అంతా చెప్పి అని చేస్తుంటారు అన్నమాట, పూజలు చేస్తుంటారు. కాబట్టి మనుస్మృతిలో ఉన్నటువంటి ఏదో మనుస్మృతి తరువాత వచ్చినటువంటి ఏదో కుల వివక్ష అంటున్నాం కదా, అసలు కులం అనే దాని గురించి ఎక్కడ ఏ పుస్తకంలోనూ చెప్పలేదండి. ఇది ఘంటాపథంగా నేను ఇటీవల బుక్ రాశాను. ఈ పుస్తకాన్ని కూడా నేను మీ టీవీలో ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు చెప్పాను. ఈ పుస్తకాన్ని లాస్ట్ ఇయర్ ఇంగ్లీష్ లో వచ్చింది. ఇదే పుస్తకం లాస్ట్ ఇయర్ ఇంగ్లీష్ లో వచ్చింది. అది ఇంగ్లీష్ లో ఇండిక్ రిలీజన్స్ ఛాలెంజెస్ ఫర్ సర్వైవల్ అని వచ్చింది. ఈ 2 పుస్తకాల్లో నేను చేసినటువంటి వాదన ఏంటంటే, మన సనాతన ధర్మంలో కేవలం వర్ణము అనే దాన్ని చెప్పారు కానీ క్యాస్ట్ అంటే కులము అని మనం ఇప్పుడు ఏదైతే అంటున్నామో దాని గురించి చెప్పలేదు అని నేను ఛాలెంజ్ చేసి రాశాను. ఎక్కడన్నా ఉంటే చూపించండి అని, మనుస్మృతిలో గాని ఎక్కడన్నా గాని. ఆయన ఎక్కడ చూసినా కూడా వర్ణము అనేది 4 వర్ణాలు చెప్పారంతే గాని, ఆ 4 వర్ణాలు మరి 4000 కులాలు ఉన్నాయి అని అంటారు కదా, ఆ 4000 కులాల గురించి ఎక్కడ ఎవరు ఏ గ్రంథంలో చెప్పలేదు. వర్ణ సంకరం జరిగినందువల్ల వాళ్ళు రకరకాలైనటువంటి ప్లేసెస్ లో చేర్చబడ్డారు అంతేగాని, మనుస్మృతి రాసే టైంకి మీరు దయచేసి మనుస్మృతి చదవండి. ఎందుకంటే నా దగ్గర మనుస్మృతి ఉన్నది, దాని కామెంటరీస్ తో పాటు నేను చదువుతున్నా కూడా. నెక్స్ట్ యాక్చువల్లీ దాని గురించి కొన్ని టాక్స్ కూడా ఇవ్వాలనుకుంటున్నా. ఎందుకంటే దాన్ని చాలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం. ఏదో 2-3 వాక్యాలు తీసుకొని 2-3 శ్లోకాలు తీసుకొని, సో దానిలో ఉన్నది మనం చూస్తే గానీ ఎన్నో విషయాలు చెప్పారు. సో ఎనివే దానిలో కేవలం వర్ణాల గురించి చెప్పారు. ప్రస్తావన చేశారు. రైట్. థ్యాంక్ యూ అరవిందరావు గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది సనాతన ధర్మానికి సంబంధించి దేశవ్యాప్త చర్చ జరగడం వల్ల ఖచ్చితంగా ధర్మానికి ప్రయోజనం జరుగుతుందని ఆయన విశ్లేషిస్తున్నారు. మరోవైపు అపోహలు పెరిగిపోవడం వల్లే సనాతన ధర్మాన్ని వ్యతిరేకించేవారు ఉన్నారు తప్ప సనాతన ధర్మం ప్రతి ఒక్కరిని తనలో కలుపుకునే మూల సూత్రాన్ని ప్రబోధిస్తుందని, దీని గురించి అధ్యయనం చేస్తే అసలు వాస్తవాలు బయటపడతాయని అరవిందరావు గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.